మన పోలీసు ఉన్నత ఉద్యోగాలు కూడా వదిలేసి విద్యార్థుల పోరాట పట్టును చాటి చెప్పేందుకు బయలుదేరిన మన అక్క నల్లక్క గారికి మరియు శ్రీకాంత్ సారి గారి తండ్రి వెంకట సారి గారికి మరియు జేఏసీ నాయకులు భూపారెడ్డి గారికి మిగతా నా తోటి మిత్రులు సంగన్న మరియు రాష్ట్ర నాయకులు కోయిలు నాయకులు నా తమ్ముడు జీవో శ్రీకాంత్ జాతీయులందరికీ మరియు నా తోటి విద్యార్థులందరికీ కూడా నా సోదరులు. నేను ఈరోజు ఎంతో గర్వించిన విషయం ఏంటంటే నల్లక్క గారు ఎంతో చిత్తశుద్ధితో మరి తన పదవిని త్యాగం చేసి ఎంతో పోరాట పడుతూ వస్తున్నటువంటి సందర్భంలో మన తెలంగాణ నాయకులు చిత్తశుద్ధి లేకుండా సిగ్గు లేకుండా వారి వారి పదాలను వారి వారి పాలనను కాపాడుకుంటూ ఇంతవరకు సంబంధించు వారు వారు ఈ సమయం గ్రహించుకోవాల్సిందిగా మేము వారిని డిమాండ్ చేస్తాము. ముఖ్యంగా నేను ఒక విషయం ఆర్టీసీ గురించి మాట్లాడాల్సున్నారు. ఆర్టీసీలో ఇదే సీమాంధ్ర నాయకత్వంలో వాళ్ళ యొక్క అడుగులకు అడుగు వేస్తూ సీమాంధ్ర మన నాయకులు మరియు ఎన్ఎంలో ఉన్నటువంటి నాగేశ్వర మేమని కూడా మొన్న మేము చేసినటువంటి 27 సభలు మరి విచ్ఛిన్నం చేసి మరి తప్పుదావ పట్టించి మా యొక్క సమ్మెను ఖాళీ చేయించినటువంటి వారికి వీరికి పొందలేదని చెప్పేసి అందుకనే మేము ఈ నల్లక్క మాటలు ఈ విధంగా పిఎం తరఫున మేము వేరే ఉద్యమం మాటలు మేము కూడా తెలంగాణ మజదూర్ యూనియన్ ఉద్యమాన్ని స్థాపించుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధనకై మా వంతు కృషిని మేము 58,000 మంది తెలంగాణ కార్మికులు కృషి చేస్తున్నామని చెప్పేసి ముఖ్యంగా ఈ మాటలోనే ప్రతి ఒక్క కార్మికుడు కూడా అక్క నల్లక్క మీరు చేయబోయే రాబోయే డిసెంబర్ 9వ తారీఖున ఆరోగ్య అమలు హరీశ్కు మా డిఎం సందర్భంగా మీకు సంపూర్ణ మద్దతు అవసరమైన ఢిల్లీ దాకా వస్తామని చెప్పేసి ఈ సమావేశంగా ఈరోజు ఈ సమావేశంలో